శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 11వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి ఉదయం 6 గంటల 35 నిమిషాల వరకు. అనంతరం చతుర్దశి. స్వాతి నక్షత్రం నేడు పూర్తిగా ఉన్నది. ఆయుష్మాన్ యోగం ఉదయం 9 గంటల 24 నిమిషాల వరకు. అనంతరం సౌభాగ్య యోగం. వాణిజ్యకరణం ఉదయం 6 గంటల 35 నిమిషాల వరకు. అనంతరం విష్టికరణం. ఇక నేటి వర్జ్యం ఉదయం 11 గంటల 41 నిమిషాల నుండి 1 గంట 26 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 18 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10 గంటల 42 నిమిషాల నుండి 11 గంటల 32 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 10 గంటల 17 నిమిషాల నుండి 11 గంటల 57 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన. ఈనాటి పర్వం గురించి విచారించినట్లయితే పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం. ఇది దామోదర ప్రీతికరమైనటువంటి మాసం. హరిహరుల ఆరాధన చాలా విశేషంగా ఈ మాసంలో చెప్పబడుతుంది. అటువంటి హరిహరుల ఆరాధన ప్రధానంగా సాగేటటువంటి ఈ కార్తీక మాసంలో మహాశివ పర్వమైనటువంటి మాస శివరాత్రి ఈనాడు. సాధారణంగా నిరంతరం కూడా మనం శివారాధన చేయాలి. కానీ శివారాధనలో కూడా శివపర్వాలు కొన్ని చెప్పబడుతున్నాయి. వీటిల్లో నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి అని మనకి 5 గ్రంథాలు సూచిస్తున్నాయి. వాటిల్లో ఈ కార్తీక మాసంలో ఈ మాస శివరాత్రి ఈరోజు సాధారణంగా చేసేటటువంటి శివారాధన కంటే మాస శివరాత్రి నాడు చేసేటటువంటి శివారాధన విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు అందించడంతో పాటు సమస్తమైనటువంటి పాపరాశిని భస్మీపటలం చేసి అఖండమైనటువంటి పుణ్య సంపదతో పాటు ఈశ్వరానుగ్రహాన్ని మనకి పరిపూర్ణంగా అందజేస్తుంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు. ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు. ఆయన అశుతోషుడు అంటారు. అశుతోషుడు అంటే వెంటనే తృప్తి చెందేటటువంటి వాడు. ఆయనకి ఏం కావాలంటే దోసెడు నీళ్లు ఆయన మీద చిలకరిస్తే చాలు, అదేవిధంగా గుప్పెడు పత్రి వేస్తే చాలు, చిటికేడు విభూతి పెడితే చాలు, ఆయన సుప్రసన్నుడు అవుతాడు. అయితే ఇవన్నీ చేసేటటువంటి దాంతో పాటుగా గుండెల నిండా కూడా భక్తి కావాలి. అటువంటి భగవాన్ భక్తిమాన్ అని భగవంతుడు దేనికి వశుడు అంటే భక్తికి వశుడు. అటువంటి దివ్యమైనటువంటి కార్తీక మాసంలో ఈ మాస శివరాత్రి నాడు అందరూ యథాశక్తిగా శివారాధన, శివదర్శనం. ఆ ఈశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి యథాశక్తిగా అభిషేకం చేసి శివానుగ్రహానికి అందరూ పాత్రలు అవుతారని అవ్వాలని మనసారా ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి మహాదేవ. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఈరోజు ప్రత్యేకత కృష్ణ అంగారక చతుర్దశి. కార్తీక మాసంలో మంగళవారంతో కలిసి వచ్చినటువంటి త్రయోదశి ఉదయం 6 గంటల 35 నిమిషాల వరకు వస్తూ ఉంటే చతుర్దశి అక్కడ నుండి ప్రవేశిస్తుంది కాబట్టి కృష్ణ అంగారక చతుర్దశి అవుతుంది. ఇక ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవదర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలను కూడా క్రమంగా తెలుసుకుంటారు. వీటన్నిటికీ తోడుగా ప్రతి మాసంలోనూ వచ్చే శివరాత్రికి ఒక్కో ప్రత్యేకత ఉంటూ కార్తీక మాసంలో వచ్చేటటువంటి శివరాత్రికి విశేషమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది కదా. ఆ ప్రత్యేకత ఏమిటో, పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు శ్రీకరం శీర్షికలో తెలుసుకుందాం. కార్తీక మాసం అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనది. ఈ మాసం నిండుగా విష్ణు శివ ఆరాధనలకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే
కార్తీక మాస శివరాత్రికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. శివభక్తులకు ఇది అత్యంత మంగళకరమైన రాత్రి. ఈ రోజున ఉపవాసం, జాగరణం చేసి భక్తితో శివపూజని కానీ చేస్తే మహాపాపాలు సంపూర్ణంగా నశిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది కార్తీక మాసం కృష్ణ పక్ష చతుర్దశి తిథితో వస్తుంది. ఈ రోజున ఓం నమః శివాయ మంత్రం జపించడం ద్వారా అపార పుణ్యం లభించే అవకాశం ఉంది. సకల పాప విమోచనం కలిగించే రోజుగా పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ రాత్రి శివలింగాభిషేకం చేయడం అత్యంత ఫలప్రదం. పాలు, పెరుగు, గంగాజలం, తేనె, చందనం మొదలైన ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. దీపదానం, భక్తి భజనలు, రాత్రి జాగరణం చేసేవారికి విశేష పుణ్యం లభిస్తుందనే విశ్వాసం ఉంది. ఈ రోజున శివుడు పార్వతీదేవితో కలిసి భక్తులకు అనుగ్రహం ప్రసాదిస్తాడని కథనాలు ఉన్నాయి. ఉపవాసాన్ని పాటించడం, శివాలయ దర్శనాన్ని చేయడం, లింగాభిషేకాన్ని చేయడం, బిల్వ దళాలని అర్పించడం, శివ పురాణ పఠనం, దీపారాధనని చేయడం, రాత్రంతా జాగరణం చేస్తూ భజనల్ని చేయడం, ఇవి ఆచారాలు ఈ రోజున. ఈ శివరాత్రి పూజ ద్వారా భక్తులు ఆరోగ్యం, ఐశ్వర్యం, పాపక్షయం, మోక్షప్రాప్తి పొందుతారని పురాణాలు పేర్కొన్నాయి. కార్తీక మాసం శివరాత్రి పూజ, దీపదానం, దాన ధర్మాలు ఆచరించడం వల్ల శివసాయుధ్యం అనే పరమపదం లభిస్తుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ త్రయోదశి 6:35 వరకు, తదుపరి చతుర్దశి మంగళవారం, నక్షత్రం స్వాతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే కర్కాటకంలో గురువు, సింహంలో కేతువు, తులలో చంద్ర శుక్రులు, కుజ బుధ రవులు వృశ్చికంలో, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాన్ని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఏ విధమైనటువంటి భేద అభిప్రాయాలు ఉండవు. అందరూ అనుకూలమైనటువంటి దిశగా ఒక కార్యాన్ని సఫలీకృతం చేయడానికి ప్రయత్నించడంతో మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. పెట్టుబడుల్ని వ్యాపారానికి విశేషంగా పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా అందరినీ చేర్చుకునేటువంటి విధానం ఉండకపోవచ్చు. దూరభార ప్రయాణాలు, వివాహాది కార్యక్రమాల కోసమని చేయవలసి రావచ్చు. తోడు తీసుకుని ప్రయాణిస్తారు. అనుకూలమైనటువంటి వారితో చక్కనైనటువంటి సంభాషణని సాగిస్తూ రోజంతా ఉల్లాసంగా గడపగలిగిన అవకాశం ఉంది ఈ రాశి వారికి. ఈ రోజున కార్తీక మాస శివరాత్రి సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మ జలంతో అభిషేకించినట్లయితే సర్వ విధాలైన వివాదాలు తొలగిపోతాయి. తూర్పు దిక్కు ప్రయాణం ప్రశస్తం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ రంగంలోనూ కూడా ఏ విధమైనటువంటి పరాజయము లేకుండా అప్రతిహతంగా ఉంటారు ఈ రాశివారు. న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి అభియోగము అపరిష్కృతంగా లేనటువంటి కారణంగా నూతన ఉత్సాహంతో ఉండగలుగుతారు. వ్యాపారాన్ని విస్తరించడం కోసం ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాల్ని ప్రారంభిద్దాం అని అనుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేకుండా వ్యాపారం విశేషమైనటువంటి ప్రతిభా స్థాయితో జరిగిపోతూ ఉంటుంది. వృత్తి నైపుణ్యం అందరి చేతను గుర్తింపబడుతూ ఉంటుంది. ఉద్యోగంలో ఎవరితోనూ వాద విరోధాలు, విభేదాలు లేకుండా చాలా చక్కగా నిర్వహించుకోగలుగుతారు. కార్తీక మాస శివరాత్రి సందర్భంగా వృషభ రాశి వారి కాశీ విశ్వేశ్వర స్వామి కుంకుమతో అర్చించినట్టయితే దాంపత్యంలో అన్యోన్యతాభావం పెంపొందుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తల్లిదండ్రుల్ని చూడడం కోసం స్వదేశాల్లో ఉన్నవారు విదేశాలకి, విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి రావాలనేటటువంటి ఊహ బాగా పెరుగుతుంది. తల్లిదండ్రులు ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య బాధ కలిగిందనే యథార్థంతో మానసికమైనటువంటి నిర్వేదంతో వచ్చే అవకాశం కూడా పుష్కలంగా ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి
సమావేశాలు బాగా ఉన్నప్పటికీ కూడా స్వదేశానికి విదేశానికి అటు ఇటు రాకపోకలకే ప్రాధాన్యాన్ని ఇస్తారు తప్ప ఉద్యోగానికి ప్రాముఖ్యం ఇచ్చేటువంటి విధానం ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలు చేయడానికి శారీరకంగా సహకారం మానసికంగా ఉన్నటువంటి కారణంగా లభించవచ్చు. కార్తీక మాస శివరాత్రి సందర్భంగా మిథున రాశి వారు దక్షారామ భీమేశ్వర స్వామిని పసుపుతో అర్చించినట్లయితే ధర్మబుద్ధి విశేషంగా పెరుగుతుంది. శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి మగమాటం కారణంగా ఉన్నటువంటి విషయాన్ని చెప్పలేకపోతారు. చివరికి ధైర్యాన్ని చేసి చెప్పదలిసినటువంటి సమయానికి ఆ చేయవలసినటువంటి పని కాస్త ముగిసిపోవడంతో తాత్కాలికమైనటువంటి నిరుత్సాహాన్ని పొందే అవకాశం ఉండొచ్చు. దూరభార ప్రయాణాలు చేయడానికి శారీరకమైనటువంటి సత్తువ లేని కారణంగా ప్రయాణాన్ని చేయరు. మరొకరిని తోడు చేసుకుని ప్రయాణించడానికి అంత ఇష్టాన్ని చూపించరు కూడా. శారీరకమైనటువంటి అనారోగ్యం తమకు ఉందని తెలిసి నిర్లక్ష్యాన్ని చేస్తారు ఆరోగ్య విషయంలో. అది ఏమాత్రము సరికాదు. ముఖ్యంగా 2 చక్రాల వాహనం మీద ప్రయాణించడం అంత సరైనటువంటి అంశం కాకపోవచ్చు. కార్తీక మాస శివరాత్రి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే సర్వ గ్రహదోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ఆర్థికమైన ఆలోచన కలుగుతూ ఉంటుంది. సంతానాన్ని పొరుగు ప్రాంతాలకి పంపించి ఎక్కడెక్కడ ధర తక్కువగా ఉన్నటువంటి స్థలాలు పొలాలు ఉన్నాయో వాటిని తెలుసుకురమ్మని పంపించే స్థాయిలో వీరి అసంతృప్త భావం ఉంటుంది. ఆర్థికమైనటువంటి విషయంలో రుణాలను వీరికి ఇచ్చినటువంటి వారు ఒక్కుమ్మడిగా రుణాల తీర్పు కోసమని, అంటే రుణాలని తీర్చడం కోసమని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండొచ్చు. పెద్ద పెద్ద రంగాల్లో బాగా పరిచితులైనటువంటి వారి ద్వారా ఆ విధమైన ఒత్తిడి లేకుండా చేసుకుంటూ ఉండడంతో మరింత పరిస్థితి జటిలమయ్యే అవకాశం ఉండొచ్చు. కార్తీక మాస శివరాత్రి సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే ధర్మబుద్ధి విశేషంగా పెరిగి వృత్తి ఉద్యోగాల్లో కీర్తి ప్రతిష్టలు సాధించగలుగుతారు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఎవ్వరి మాట వినేటటువంటి దృక్పథం ధోరణి ఉండదు. ఎదుటివారితో ఎంతవారితో అంత స్థాయిలో మాట్లాడేటువంటి లక్షణంతో ఉంటారు. ఇతరుని తప్పు పట్టేటటువంటి ధోరణి కొద్దిగా తగ్గినప్పటికీ కూడా ఎదుటివారిని నిర్లక్ష్య ధోరణితో చూసే విధానం మాత్రం తాత్కాలికంగా పోకపోవచ్చు. ఉత్తమమైనటువంటి పురస్కారం కోసం తగినటువంటి ప్రయత్నాలని చేయొచ్చు, కానీ అంత అనుకూలించే విధానం మాత్రం తాత్కాలికంగా ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం మాత్రం మధ్యమ స్థాయి కంటే పైన ఉంటుంది తప్ప అనుకున్నంత విశేష స్థాయిలో ఉండకపోవచ్చు. ఈ రోజుకి శారీరకమైనటువంటి ఆరోగ్యం మధ్యమ స్థితిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా దూరభార ప్రయాణాలను చేయడానికి మాత్రం వెనుకాడరు, ఆర్థికమైనటువంటి లాభాన్ని దృష్టిలో ఉంచుకుని. కార్తీక మాస శివరాత్రి సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామివారిని పంచవిధాలైనటువంటి పుష్పాలతో అర్చించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే సంతృప్తికర భావంతో ఉంటారు. తమకు లభించినటువంటి ఆదాయం చాలు అనే అభిప్రాయంతో ఉంటారు. మరొక ఇంటినో మరొక పొలాన్నో కొనుక్కోవాలనేటువంటి ఆలోచనని పక్కన ఉంచుతారు. ఆర్థికమైనటువంటి ఆదాయాన్ని రొక్కం రూపంగానే ఇంట్లో ఉంచుకుంటారు తప్ప వేటి మీదనో పెట్టడానికి అంత ఇష్టాన్ని చూపించకపోవచ్చు. 10 మందిలో పరిచయాల్ని బాగా పెంచుకోవడానికి విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. వారితో పరిచయాలు అయ్యాక వారి నిజస్వరూపం తెలిసాక కొద్దిగా మానసికంగా ఒక అడుగు వెనక్కి వేసే అవకాశం ఉండొచ్చు. కుటుంబాన్ని ముందుకు నడిపించగలిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గురువు కోసం ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. ఆ ప్రయత్నం ఇంకా పూర్తిగా ముగిసిపోయి ఉండకపోవచ్చు. కార్తీక మాస శివరాత్రి సందర్భంగా తులారాశి వారు శ్రీరామలింగేశ్వర స్వామి వారిని చెరకు రసంతో
అభిషేకించినట్లయితే ఆరోగ్యం తప్పక కుదుటపడే అవకాశం ఉంటుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఉత్సాహభావంతో ఉంటారు. ఇటు అటు ఉండేటటువంటి తల్లిదండ్రులు ఇరువురికి కూడా సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. వారికి ఏ విధమైనటువంటి అనారోగ్యము రాకుండా ఉండాలని మానసికంగా దృఢమైనటువంటి సంకల్పంతో దైవ పూజ పురస్కారాలు చేస్తూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం లేదు, కానీ విశేషమైనటువంటి లాభాలు మాత్రం రాకపోవచ్చు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కోసం దూర ప్రయాణాలను విదేశాల్లో కూడా చేయవలసి రావచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యంతో పాటు మానసికమైనటువంటి దృఢత్వం కూడా వీరికి లభిస్తుంది. ఆర్థికమైనటువంటి ఆదాయం దృష్టిలో ఉన్నటువంటి కారణంగా కార్తీక మాస శివరాత్రి సందర్భంగా వృశ్చిక రాశి వారి కోటిలింగేశ్వర స్వామి వారిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి వ్యాపారంలో కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరక సౌందర్యం మీద హెచ్చు దృష్టిని పెడతారు. దానికోసమని విశేషమైనటువంటి ఆర్థికమైన ఖర్చులు చేసే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఇది అంతగా కిట్టేటటువంటి వ్యవహారం కాకపోవచ్చు. విశేషమైనటువంటి భూముల్ని కొనాలి అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటే ఆర్థికమైనటువంటి లోటు కారణంగా ఆర్థికంగా రుణ సదుపాయం కోసమని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆశ్రయించవచ్చు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ ఏ విధమైనటువంటి ఆదాయాన్ని సమకూర్చలేకపోతున్నటువంటి కారణంగా కొన్ని సాంకేతిక కారణాల కారణంగా నిరుత్సాహానికి గురవుతారు తాత్కాలికంగా. కార్తీక మాస శివరాత్రి సందర్భంగా ధనురాశి వారి నీలకంఠేశ్వర స్వామి వారిని స్వర్ణ జలాలతో అభిషేకించినట్టయితే ఉద్యోగంలో లాభం కలుగుతుంది. వేతనం పరంగా ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము పట్టినటువంటి కుందేలకి 3 కాళ్ళు అన్న ధోరణిలో ఉంటారు. ఎవరి మాట వినేటటువంటి దృక్పథం ఉండకపోవచ్చు. ఓ పక్క రుణాలకి సంబంధించినటువంటి ఒత్తిళ్లలో ఉన్నప్పటికీ కూడా విరాళాలని దైవ ఆలయాలకి ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. అది కుటుంబంలో ఎవరికీ నచ్చకపోవచ్చు. ఎక్కడో వృత్తులైనటువంటి బంధువుల్ని స్వయంగా తెచ్చుకుని వారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిరక్షణ, వారికి సంబంధించిన భోజన భాజనాలన్నిటినీ కేటాయిస్తూ ఉండడం కుటుంబంలో ఉన్న మిగిలిన వారికి నచ్చకపోయేటటువంటి విధానంగా ఉండొచ్చు. వ్యాపారాన్ని విస్తృతపరచాలనే అభిప్రాయంతో ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి లోటు కారణంగా అది సాధ్యపడకపోవచ్చు. కార్తీక మాస శివరాత్రి సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి రజత జలాలతో అభిషేకించినట్టయితే ఉద్యోగంలో శాశ్వత కాల భద్రత లభించే అవకాశం ఉంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి దృఢత్వంతో ఉంటారు. శారీరకంగా బలంగా ఉంటారు. జరిగినటువంటి తారుమారు పరిస్థితులన్నింటినీ సరిదిద్దుకునేటటువంటి క్రమంలో మంచి ఓర్పుతో వ్యవహరిస్తూ ఉంటారు. కుటుంబంలో అందరూ కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఒక్క వ్యక్తి కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తి అనుకూలత కారణంగా మళ్ళీ పూర్వపు స్థితిని తెచ్చుకోవడం కోసం విశేషమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. రుణదాతలైనటువంటి వారు ఏ విధంగానూ వీరి సంప్రదాయ సంస్కార విధానాన్ని గమనించి ఒత్తిడి తెచ్చేందుకు ఇష్టాన్ని చూపించరు. ఆర్థికమైనటువంటి లోటు ఉందనే యథార్థాన్ని ఎవ్వరికీ తెలియచేయకుండా గుంపనగా ఉంచుకుంటూ కుటుంబపు పరువు ప్రతిష్టల్ని రక్షించుకుంటూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి. రాశి వారికి విశేషంగా ఉండకపోవచ్చు. నీటికి కార్తీక మాస శివరాత్రి సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని తామ్రజలాలతో అభిషేకించినట్టయితే తొందరతనం పూర్తిగా తొలగిపోతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని పెంచడం కోసమని కృషి చేస్తూ ఉంటారు. వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండేలా వాటినన్నింటినీ సమన్వయ భావంతో పరిష్కరించుకోగలుగుతారు. చేస్తూ ఉండేటటువంటి ఉద్యోగంలో ప్రతిభని సంపాదించడం కోసమని దానికి సంబంధించిన అన్ని ప్రయత్నాలని చేస్తారు.
మొత్తానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తగినటువంటి ఆర్థిక సమీకరణ కోసమని చేసే ప్రయత్నాలన్నీ దాదాపుగా ఫలించే అవకాశం ఉండొచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం కారణంగా అనుకున్నంతటి అమోఘమైన అభివృద్ధిని సాధించలేకపోవచ్చు, కానీ పూర్వం కంటే ఎక్కువగానే అభివృద్ధిని సాధించగలిగి ఉంటారు. ఈపాటికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి రాశివారికి ఈ రోజున. కార్తీక మాస శివరాత్రి సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీగంగా జలాలతో అభిషేకించినట్టయితే దైవ ధ్యానబుద్ధి విశేషంగా పెరిగి కుటుంబం అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు కార్తీక మాస శివరాత్రి అయినటువంటి సందర్భంగా మహాశివుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక మాస బహుళపక్ష చతుర్దశి మంగళవారంతో కలిసి వచ్చింది. దీన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ప్రదోష కాలంలో చతుర్దశి ఉంది కాబట్టి కార్తీక మాస శివరాత్రి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ప్రామాణిక గ్రంథాల ప్రకారం ఋషులందరూ కూడా సూర్యుడికి ప్రత్యేకమైనటువంటి అర్ఘ్యం ఇచ్చారని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా స్నానం చేసే సమయంలో సూర్యుడిని మనసులో స్మరించుకుంటూ స్నానం చేయాలి. ఓం సవిత్రే నమః అనుకుంటూ స్నానం చేయాలి. ఆ తర్వాత రాగి పాత్రలో జలము తీసుకొని మందార పూలు, గన్నేరు పూలు, జిల్లేడు పూలు వీటిలో ఏవైనా నీటిలో కలిపి ఆ నీటితో సూర్య భగవానుడికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. ఋషులందరూ కూడా ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని కార్తీక మాసంలో పాటించిన రోజు కాబట్టి ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ద్వారా సంవత్సరం మొత్తం సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే పరమేశ్వరుడు భూలోక సంచారం చేసే రోజు. భూలోకంలో పరమేశ్వరుడు పసిబాలుడి రూపంలో సంచారం చేస్తూ ఉంటాడని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే ఈరోజు 11 సంవత్సరాల లోపు పిల్లలకి అన్నదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా పప్పు బెల్లాలు 11 సంవత్సరాల్లో పిల్లలకి మీ చేత్తో పంచిపెట్టడం ద్వారా సంపూర్ణంగా శివానుగ్రహానికి పాత్రలు కావచ్చు. వంశపారంపర్య దోషాలు అన్నీ తొలగింపజేసుకొని వంశాభివృద్ధి కలగాలంటే ఈరోజు ఈశ్వరుడికి ఆవు పాలల్లో పంచదార కలిపి ఆ ఆవు పాలతో అభిషేకం చేయాలి. అలా చేస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే అన్ని రకాలైన ఆటంకాలు, విఘ్నాలు తొలగింపజేసుకోవటానికి, అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవటానికి ఈశ్వరుడికి 3 కొబ్బరికాయలు కొట్టి, ఈశ్వరుడికి 3 కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఆ నైవేద్యాన్ని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించిన, నందీశ్వరుడికి సమీపంలో దీపం వెలిగించిన, శివాలయ ప్రాంగణంలో దీపదానం చేసిన శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కార్తీక బహుళ చతుర్దశి మంగళవారంతో కలిసి వచ్చిన కృష్ణ అంగారక చతుర్దశి వచ్చింది. కృష్ణ అంగారక చతుర్దశి రోజు చేసే స్నానం కానీ, దానం కానీ, జపం కానీ, తర్పణం కానీ సూర్యగ్రహణం ఉన్నప్పుడు చేసే వాటితో సమానమైన ఫలితాలు కలిగింపజేస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అందులోనూ కార్తీక మాసంలో వచ్చే కృష్ణ అంగారక చతుర్దశి కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే ఈరోజు అందరూ కూడా సూర్యుడికి తర్పణం ఇవ్వండి. సూర్యగ్రహణం ఉన్నప్పుడు సూర్యుడికి తర్పణం ఇస్తే ఎంత అద్భుత ఫలితం కలుగుతుందో అంత అద్భుత ఫలితం కలుగుతుంది. అలాగే యమధర్మరాజును స్మరించుకుంటూ ఇంటి యజమాని దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ యమాయ నమః అని మనసులో స్మరించుకోవాలి. యమతర్పణం ఇవ్వటం ద్వారా కూడా కృష్ణ అంగారక చతుర్దశి రోజు సమస్త శుభాలు చేకూరతాయి. ఈరోజు ప్రధానంగా 1.25 కేజీ మినుములు కానీ 1.25 కేజీ యవలు కానీ ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానమిస్తే
జన్మ జన్మాంతర దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు, సమస్త శుభాలు చేకూరతాయని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఎవలు దానమిచ్చినా, మినుములు దానమిచ్చినా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. కాబట్టి కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి, కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా, కొబ్బరి నూనె దీపాలు వెలిగించడం ద్వారా కూడా శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. అలాగే రేపు సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉంది. కార్తీక మాసంలో బహుళపక్షంలో సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉన్న సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.